టీమిండియా చరిత్ర సృష్టించింది. ముచ్చటగా మూడోసారి టీ20 వరల్డ్ కప్ ను ముద్దాడింది. న్యూజిలాండ్ పై అద్భుతమైన విజయం సాధించిన భారత్ విశ్వ విజేతగా నిలిచింది. ఫైనల్లో న్యూజిలాండ్ పై 96 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. దీంతో మూడోసారి ట్రోఫీని దక్కించుకుని టీమిండియా చరిత్ర సృష్టించింది. మరే జట్టు కూడా 3 టైటిళ్లను గెలుచుకోలేదు. MS ధోని, రోహిత్ శర్మ తర్వాత భారత్కు కప్ అందించిన సారథిగా సూర్యకుమార్ యాదవ్ నిలిచారు. భారత్ నిర్దేశించిన భారీ టార్గెట్ను ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ కుప్పకూలిపోయింది. అంతకుముందు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత బ్యాటర్లు చెలరేగిపోయారు. న్యూజిలాండ్కు భారత్ 256 పరుగులను టార్గెట్గా పెట్టింది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ముగ్గురు హాఫ్ సెంచరీస్తో అదరగొట్టారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఆటగాళ్లు రెచ్చిపోయారు. ధనాధన్ బ్యాటింగ్తో 255 పరుగుల భారీ స్కోర్ చేశారు. ఓపెనర్ సంజు శాంసన్ 46 బంతుల్లో 89 పరుగులు చేశాడు. కాస్తలో సెంచరీని చేజార్చుకున్నాడు. ఈ టోర్నీలో వరుసగా 3వ హాఫ్ సెంచరీని సాధించారు. ఇక ఈ మ్యాచ్లో ఫామ్ లేమితో ఇబ్బంది పడ్డ అభిషేక్ శర్మ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీని సాధించాడు. ఇషాన్ కిషన్ కూడా అర్ధశతకం చేశాడు. ఇక భారీ లక్ష్యఛేదంలో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆది నుంచే తడబడింది. కివీస్ బ్యాటర్స్ ను కోలుకోనివ్వకుండా టీమిండియా బౌలర్స్ దెబ్బకొట్టారు. దీంతో న్యూజిలాండ్ ను 159 పరుగులకే కట్టడి చేశారు. ఓవరాల్ గా ఆల్రౌండ్ ప్రతిభతో అదరగొట్టిన టీమిండియా మూడోసారి కప్ను ముద్దాడింది. 2007, 2024, 2026లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టుగా భారత్ నిలిచింది. ఇక ఈ మ్యాచ్లో 4 వికెట్లు తీసిన బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలవగా సంజు శాంసన్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచారు. సంజు శాంసన్ తన ఫామ్ను కంటిన్యూ చేస్తూ ఫైనల్లో కూడా ఎరగదీశాడు. ఫైనల్లో 89 పరుగులతో కివీస్ ఓటమికి ముందుగా తానే బాటలు వేశాడు. ఇక హ్యాట్రిక్ హాఫ్ సెంచరీస్తో టీమిండియాకు వరల్డ్ కప్ అందించారు. ఈ ఏడాది ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచారు. 2 ఏళ్ల నుంచి తాను టీ20 వరల్డ్ కప్ కు ప్రిపేర్ అవుతున్నానని, సచిన్ సలహాలు తనకు ఎంతో కలిసి వచ్చాయని చెప్పుకొచ్చారు. అటు రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చారు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఈ ఫైనల్ తర్వాత సూర్య రిటైర్మెంట్ ప్రకటిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అలాంటిది ఏమీ లేదని సూర్య స్పష్టంగా చెప్పేశాడు. అంతా బాగానే ఉందని, ఇప్పుడు దాని గురించి ఆలోచన లేదు అన్నాడు.